హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేసిన్ లడ్డు చేసాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సినవి వచ్చి 2 కప్స్ శనగపిండి, అంటే 2 కప్స్కి నియర్లీ ఒక 25 వరకు అవుతాయి లడ్డూలు. 2 కప్స్ వచ్చి శనగపిండి, దానికి 1.5 కప్ వచ్చి బాగా ఫైన్లీ పౌడర్డ్ షుగర్, దానికి ఒక 1/2 కప్ వచ్చేసి నూనె నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇప్పుడు లడ్డు చేసుకోవడం కోసం ఒక కడాయిలో ఒక 1/2 కప్పు, అంటే 1/2 కప్లో 1/4 కప్ వచ్చి నూనె, 1/4 కప్ వచ్చి నెయ్యి తీసుకొని అది బాగా వేడయ్యాక 2 కప్స్ శనగపిండి వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. మనం వేయించుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పొడి పొడి అవ్వుద్ది, తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. దాంట్లో బాగా దోరగా వేయించుకుంటూ ఉండాలి. పచ్చివాసన అంతా పోయి కలర్ అంతా చేంజ్ అయ్యి మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అది బాగా వేగినట్టు. దాంట్లో ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని చాలాసేపు పచ్చివాసన అంతా పోయే వరకు దోరగా వేయించుకోండి. మనం వేయించుకున్న దాన్ని బట్టే లడ్డు అనేది టేస్ట్ అనేది వస్తుంది. అది కొద్దిగా వేగకపోయినా సరిగ్గా టేస్ట్ అనేది రాదు. అందుకే బాగా వేయించుకోండి, సిమ్లో పెట్టి మళ్ళీ అడుగంటకుండా. దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఉంచండి ఒక 5 నిమిషాలు. తర్వాత ఒక 1.5 కప్ వచ్చి షుగర్ పౌడర్ చేసుకున్నాక ఫైన్ పౌడర్ చేసుకోండి మెత్తగా. ఆ షుగర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒక గంటతో గోధుమ పిండి ఎట్లయితే కలుపుతామో మనము బాగా చాలాసేపు కలుపుకోవాలి. ఫస్ట్ అది గట్టిగా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది, కానీ మనం కలుపుతూ ఉంటే అది మెత్తగా గోధుమ పిండి లెక్క వస్తుంది. అది బాగా మంచిగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత అది మెత్తగా గోధుమ పిండి లాగా వస్తుంది. మనం లడ్డూలు చేసుకోవడానికి అనుకువగా ఉంటుంది ఆ పిండి అనేది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మీకు రిక్వైర్డ్ సైజులో వచ్చి ఒక్కొక్క లడ్డు చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే బేసన్ లడ్డు రెడీ అవుతుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.